అసలు నీ ప్రాబ్లం ఏంటి ఆనంద్? మన కంపెనీకి సీఈఓగా చేయడానికి ముందు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నయ్య. అవన్నీ పూర్తయ్యాకే ఏదైనా చేస్తాను. ఏం పనులు రావి? నన్ను ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవాలి, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలుసుకోవాలి, అసలు ఈ కిడ్నాప్ వెనుకున్న సూత్రధారులు ఎవరో తెలుసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రామలక్ష్మి నన్నెందుకు ఇంత మోసం చేసిందో తెలుసుకోవాలి. అన్నీ క్లియర్ అయ్యాకే నేను ఆఫీస్కి వెళ్తాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఏంటి సార్ ఇది? ఎన్ని రోజులు మమ్మల్ని ఇలా కట్టుంచుతారు? ఎక్కువ రోజులు అక్కర్లేదు, ఇంకా కొన్ని రోజులే. ఆ తర్వాత హాయిగా మీ దారిన మీరు వెళ్ళిపోవచ్చు. అదే ఎప్పుడని అడుగుతున్నాను. ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది. ఏం జరిగినా టైం ప్రకారమే జరుగుతుంది. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపాలా వద్దా అనేది మీ కూతురు మీద ఆధారపడి ఉంటుంది. అవును, మీ ఫోన్ ఎక్కడా? ఓ, నేనే దాచిపెట్టాను కదూ. ఇప్పుడు ఈ ఫోన్తో నాకు పనేంటి అనుకుంటున్నావా? నీ కూతురు మహా తెలివిగలది. నా సెల్లో నుంచి చేస్తే ఫోన్ తీయటం లేదు, అందుకే నీ సెల్ నుంచి చేస్తున్నాను. ఈ నెంబర్ వద్దబ్బా. హలో, ఎవరండి? నేనేరా గాడిదా. నా ఫోన్ నుంచి చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తావా? ఎంత పొగర్రా నీకు? అయ్యా అయ్యా, అసలు ఏమైందంటే ఆ సండుగుడు ఆపు. నీ సంగతి తర్వాత చూస్తాను. ఆ పిల్ల పక్కనే ఉంటే ఫోన్ ఇవ్వరా? అట్టగేనయ్యా. అయ్యగారు నీతో మాట్లాడతారంట. మాట్లాడు. చెప్పండి. ఏంటి చెప్పేది? నువ్వు నాతో చెప్పిందేంటి, చేసిందేంటి? ఆనంద్ను గుడికి తీసుకెళ్లి వాళ్ళ మీద అనుమానం కలిగేలా చేస్తారని చెప్పావు. మరి జరిగిందేంటి? ఆ ఆనంద్ గారి ఇంటికి వెళ్ళిపోయాడు. కథ మొత్తం రివర్స్ అయ్యేలా ఉంది. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. అలా ఏం జరగదు. మనం అనుకున్నది జరగాలంటే ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీరాలి. అప్పుడే కదా అతను రామలక్ష్మిని అందరి ముందు దోషిని చేసి బయటికి గెంటేయగలడు. ఆఫ్ కోర్స్ అది నిజమే అనుకో, కానీ అన్నీ అనుకున్నట్టు జరుగుతాయా? అన్నీ జరుగుతాయి. అసలు ఈ పాటికే క్లైమాక్స్కి రావాల్సిందే. గుడికెళ్ళిన మీ కొడుకు కోడలు ఇంకా ఇంటికి రాలేదట, అందుకే వెయిటింగ్. ఏంటి, చైతన్య వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదా? వాళ్ళు ఏమైనట్టు? ఇదిగో మహి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు.
నా కొడుకు కోళ్ళు ఎక్కడున్నారో తెలియాలి. ఆ తర్వాత ఆనంద్ గారిని నాకు అప్పగించాలి. లేదంటే తెలుసుగా, మీ అమ్మా నాన్నల్ని ఫినిష్ చేస్తా. ఖబర్దార్. చెప్పండి మేనేజర్ గారు. మీకు అసలు మతుందా? నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? వెంటనే ఆ స్టాక్ వెనక్కి తెప్పించి ఎల్ఎన్టీ కంపెనీకి పంపించండి. ఈసారన్నా సరిగ్గా పనిచేయండి. అంతా పనికిరాని స్టాఫ్, చెప్పేది సరిగ్గా వినిపించుకోరు. ఏవండి ఏవండి ఏంటి? అబ్బా, ప్రతి దానికి అలా చిర్రుబుర్రులాడతారేంటండి? కాస్త ప్రేమగా మాట్లాడొచ్చు కదా. ప్రేమ అదొక్కటే తక్కువైంది. ఎంతకే విషయం ఏంటో చెప్పు. ఏం లేదండి, ఆనంద్ పద్ధతి చూస్తుంటే ఆ రామలక్ష్మిని ఇంట్లో నుంచి గెంటేసేలా ఉన్నాడు. వాడు అమ్మాయిని ఇంట్లోంచి గెంటేస్తాడా, గదిలోకి లాక్కెళ్తాడా, అది వాడిష్టం. మధ్యలో నీకు వాళ్ళంటే అది కాదండి, రామలక్ష్మిని వదిలేస్తే పాపం ఆనంద్ ఒంటరివాడు అయిపోతాడు కదా. ఒంటరివాడైతే ఏం లేదండి, ఎంతకాలం అని తను అలా ఒంటరిగా ఉంటాడు. అందుకని అందుకని మా చెల్లెల్ని పిలిపిద్దామండి. ఇద్దరికి ఈడు జోడు బాగుంటుంది. నాకు కూడా నా చెల్లెలు తోటికోడలైతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. పిలిపించమంటారా? పిలిపిస్తావా? నీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా? ఎలా పుట్టావే? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడే మాట్లాంటి ఏంటి బావా, ఏదో బిజీగా ఉన్నట్టున్నా? అదే పనిలో ఉన్నాను. ఇప్పుడు తామరెందుకు వచ్చారో? ఏం లేదు బావా, నిన్నటి దాకా ఉన్న పరిస్థితులు వేరు, ఇవాళ ఉన్న పరిస్థితి వేరు, మొత్తం మారిపోయింది. నువ్వు చెప్పదలుచుకుందేంటో సూటుగా చెప్పు. నీకు తెలియందేముంది బావా, ఇంతకాలం లేడనుకున్న చిన్న బావా ఈరోజు వచ్చేసాడు. రేపో మాపో కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆస్తి మొత్తానికి వారసుడవుతాడు. మీరు బాగానే ఉంటారు. నా పరిస్థితి ఏంటా అని. అంటే ఏముంది బావా, అలేఖ్య అదే నా భార్య, ఈ ఇంటి ఆడపడిచే. తనకేదో ఒకటి సెటిల్ చేశారనుకోండి, మేము హ్యాపీగా ఉంటాం కదా. అంటే మాకు కూడా ఏవో ఖర్చులుంటాయి కదా. నీ డబ్బు పిచ్చికి అంతం లేదా? ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మనిషివేనా? అదేంటి, ఆడపిల్ల కదా అని అన్యాయం చేద్దామనుకుంటున్నారా? నాకు రూల్స్ తెలుసు బావా, కోర్టులు అనేవి మాలాంటోళ్ళ కోసమే ఉన్నాయి. కోర్టుకెళ్తావా? వెళ్ళు. నిన్ను అన్నయ్య, మా ఆయన్ని ఎందుకు కొడుతున్నావు? వీడేం మాట్లాడాడు నీకు తెలుసా? అందులో తప్పే ఉంది. నేను ఈ ఇంట్లో పుట్టలేదా? కృష్ణమూర్తి గారి కూతుర్ని కాదా? పిచ్చిగా మాట్లాడగలక్యా. ఇలాంటివి డిస్కస్ చేయడానికి ఇదే సమయం. ఇంకెప్పుడు చేయాలి? రేపు చిన్నన్నయ్య కంపెనీ పెత్తన మొత్తం చేతిలోకి తీసుకున్నాక మాకు మిగిలేదే ఉంది? చిప్పా కర్ర తప్ప. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావే. పరిస్థితులే మా చేతల మాట్లాడిస్తున్నాయి. డాడీతో చెప్పి మా విషయం కూడా త్వరలో సెటిల్ చేయమను. నువ్వు మారవే, చచ్చినా మారవు. గుడికని వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు.
ఏమయ్యారో ఏవో. భగవంతుడా, నా మనవడికి మనవరాలికి ఏం జరగకుండా చూడు తండ్రి. అత్తయ్య, నాయనా శ్రీధర్, వచ్చావా నాయనా? ఇందాకటి నుంచి ఒక్కదాన్నే నా బాధని ఎవరికి చెప్పుకోవాలా అని లోపలే కుమిలి కుమిలి చేస్తున్నాను. నేను వచ్చేసరిగా అత్తయ్య, మీరేం కంగారు పడకండి. అన్నట్టు చైతన్య రామలక్ష్మి లోపల ఉన్నారా? గుడికని వెళ్లారు, ఇంతవరకు తిరిగి రాలేదు. వాళ్ళకి ఏమైందోనని ఒక పక్కన బెంగ, మరో పక్క ఆనందన్న మాటలు తలుచుకుంటుంటే గుండె పగిలిపోతుంది. అన్ని విషయాలు సంగీత చెప్పింది అత్తయ్య. తను కూడా వస్తానంది, నేనే రావద్దన్నాను. మంచి పని చేసావు నాయన. దాని అసలే సున్నితమైన మనసు. ఇక్కడ జరిగిన విషయాలన్నీ చూస్తే తను అస్సలు తట్టుకోలేదు. అది సరే, చనిపోయాడనుకున్న ఆనంద్ తిరిగొచ్చాడు, బానే ఉంది. మరి ఇన్నాళ్ళు ఎక్కడున్నాడో చెప్పాడా? ఏది వచ్చి రాగానే తాడెత్తున లేచి నోటికేదొస్తే అది మాట్లాడాడు. రామలక్ష్మి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను తట్టుకోలేక చెంప పగలగొట్టాను. అలా ఎందుకు చేశారు అత్తయ్య? ఎంతైనా అతను మన రామలక్ష్మి భర్త. ఇంకా నయం, నేను చేసిన కిడ్నాప్ గురించి బయటపడలేదు, అంతవరకు సంతోషం. ఎంత దాని భర్త అయితే మాత్రం అంత నీచంగా మాట్లాడతాడా? నేను కాబట్టి చెంప పగలగొట్టి ఊరుకున్నాను. అదే మీరయ్యి ఉంటే కాళ్ళు చేతులు విరక్కొట్టుండేవాళ్ళు. ఆహా, ఇంతకీ పరిస్థితి ఎలా ఉంది అత్తయ్య? అంతా అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందని అడుగుతావేంటయ్యా? ఆనంద్ బతికే ఉన్నాడన్న సంబరం కన్నా రామలక్ష్మి చైతన్యాల మీద నిందలే ఎక్కువయ్యాయి. ఆనంద్ మాత్రమే కాదు, వాళ్ళ నాన్న కృష్ణమూర్తి కూడా అంతే. నా కొడుకు పునర్జన్మ ఎత్తి వాడొచ్చి చెప్పేదాకా అసలు స్వరూపం తెలియలేదు. ఇది ఏ పరిస్థితికి దారి తీస్తుందోనని భయంగా ఉందయ్యా. అన్నట్టు ఈ విషయాలేవి పెద్దోడికి చిన్నోడికి తెలియలేదు కదా? మీరేం చెప్పలేదు కదా? మాకు ఆ మాత్రం తెలీదా అత్తయ్య? ఈ విషయం మాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. నేను ఒకసారి కృష్ణమూర్తి గారిని కలిసి వస్తాను. ఎందుకు నాయనా? చూడండి అత్తయ్య గారు, అవతల వాళ్ళు మన మీద కోపంగా ఉన్నారని మనం కూడా మౌనంగా ఉంటే సమస్యలు పరిష్కారం కావు. మన వాళ్ళు వచ్చే లోపల నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అయితే నేను వస్తాను, పదండి. రండి. నమస్కారం కృష్ణమూర్తి గారు. అబ్బాయి వచ్చాడంటగా? అత్తయ్య గారు చెప్పారు, కానీ ఉండబట్టలేక ఒకసారి చూసిపోదామని వచ్చాను. చూశారుగా, ఇక వెళ్ళండి. కొంపదీసి దీని వెనకున్నది నేనేనని తెలిసిపోయిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు తిరిగొచ్చినందుకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఎంతైనా మా రామలక్ష్మి చాలా అదృష్టవంతురాలు. ఆపు నీ నాటకాలు. నాటకాలు ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలీదా? ఏం మాట్లాడుతున్నానో తెలీదా? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడడం మీకే చెల్లింది. కృష్ణమూర్తి గారు,
మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడకండి. చెప్పేదేదో సూటిగా చెప్పండి. అలాంటి నాటకాలు నీకే చెల్లింది. సూటిగా మాట్లాడమని చెప్పాను కదా. అలాగా? అయితే వినండి. ఇన్నాళ్ళు మా కళ్ళు గప్పి మీరు చేసిన మోసాలు ఇప్పుడే బయటపడ్డాయి. మోసమా? మేమేం చేశాం? ఏం చేశావని సిగ్గు లేకుండా అడుగుతున్నారా? నా కొడుకుతో పెళ్లైన రామలక్ష్మికి నీ కొడుకుని ఎరవేయడం నిజం కాదా? వాళ్ళిద్దరి తిరుగుళ్లకు మీ అత్త అల్లుళ్ళిద్దరూ సపోర్ట్ ఇచ్చింది నిజం కాదా? నీ కొడుకు చేసిన బాగోతాన్ని నువ్వు సమర్థిస్తున్నావు. నువ్వేం తండ్రివయ్యా? అసలు నువ్వు మనిషివేనా? ఏ కృష్ణమూర్తి, వాళ్ళ మీద నిందలు వేస్తే కళ్ళు పోతాయి. వాళ్ళ పవిత్ర స్నేహం గురించి నీకేం తెలుసు? ఆ పవిత్ర స్నేహం 2 రోజులకొకసారి ఏదో ఒక వంక పెట్టి ఊరంతా షికార్లు కొట్టి రావడం, ఎక్కడ పడితే అక్కడ కలిసి తిరగడం, ఇది వాళ్ళ పవిత్ర స్నేహం. ఏయ్, ఏయ్, వదులు, వదులు. ఏయ్, ఏయ్. మా డాడీ కాలరే పట్టుకుంటావా? నీకెంత ధైర్యం రా? లేరా, బయటికి పోరా. బయటికి పోరా. వెళ్ళు. ఆగండి, అయ్యో ఆగండి. ఆగండి. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారు బాబు. పద బాబు వెళదాం. ఆ విషయం నాకు తెలుసు. నిన్న ఉదయం వెళ్ళిన నీ మనవడు మనవరాలు ఏమైపోయారో ముందా విషయం తెలుసుకోండి. వెళ్ళండి. రా బాబు. స్వామి, ఏంటి నాకు ఈ పరీక్ష? లేడు అనుకున్న నా కొడుకు మళ్ళీ కనిపించాడని ఎంతో పొంగిపోయాను. కానీ ఆ ఆనందాన్ని నిమిషం పాటు కూడా లేకుండా చేసావు కదయ్యా. ఇది నీకు న్యాయమా? ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే నా బిడ్డ ఈరోజు మనసంతా అల్లకల్లోలం చేసుకుని కుమిలిపోతున్నాడు. వాడికి ఎలా నచ్చ చెప్పాలో, ఎలా సముదాయించాలో నాకైతే అర్థం కావట్లేదు స్వామి. వాణ్ణి ఈ స్థితిలో చూడలేకుండా ఉన్నాను. వాణ్ణి నువ్వే కాపాడాలి స్వామి, నువ్వే కాపాడాలి. అన్నం పుణ్యం ఎరుగని నా కోడలిపై నింద పడింది. ఆ నింద నిజం కాదని, నా కోడలు పవిత్రురాలని
నువ్వే నిరూపించాలి స్వామి. అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఇంటిని సరిదిద్ది ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించే భారం నీదే స్వామి, నీదే. మమ్మల్ని పాల ముంచినా నీట ముంచినా అంతా నీదే భారం, అంతా నీదే భారం తండ్రి. నువ్వే మమ్మల్ని కాపాడాలి. అమ్మా నూకాలమ్మ తల్లి, ఏ తల్లి కన్న బిడ్డలనో ఆపదలో ఉంటే నా ఇంటికి చేర్చినావు. ఆ ఇద్దరు పిల్లలు మూసిన కన్ను తెరవకుండా అలా పడున్నారు. అప్పుడే ఒక దినం గడిచిపోయింది. వీళ్ళ కోసం ఎంత ఆరాటపడుతున్నారు. దయతల్చమ్మా, నీ చల్లని చూపుతో ఆ బిడ్డలిద్దరినీ కాపాడు తల్లి.